ప్రభు నా స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి, షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్‌ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మనము నూతన సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి, నూతనమైనటువంటి న్యూ ఇయర్‌కి సంబంధించినటువంటి వాక్యాన్ని చదువుకుందాము. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే, మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనుడి. నవీన స్వభావము ధరించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుందండి. నవీన స్వభావము. పాత సంవత్సరంలో మనం ఏమేమి చేసి ఉన్నామో అవన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోకుండా గురి యొద్దకే పరిగెట్టినట్లుగా పౌలు చెప్తున్నట్లుగా మనం ఫిలిప్పీ పత్రికలో చదువుకున్నటువంటి భాగాల్లో దేవుని యొద్దకి, అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఏ విధంగా అయితే పౌల్ గారు చెప్పారో అటు విధంగా నిజంగా ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలండి, ఎంత దమ్ము కావాలి. ఆ మాట చెప్పడానికి చాలా సంపూర్ణమైన విశ్వాసం కూడా కావాలి. ఆయన ఆ మాట చెప్తూ ఇంకా పైన మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే 12వ వచనంలో 3:12 ఫిలిప్పీ పత్రికలో, ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితే అయినను నేను అనుకోలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకోవడం వల్లనని పరిగెత్తుచున్నాను. దాన్ని పట్టుకోవాలని ఆయన గురి వద్దకే పరిగెత్తుచున్నానంట. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటి ఆ ఒకటి చేస్తున్నాడంట ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. మరచి అంటానికి లక్ష్య పెట్టక, వెనుకున్నవి ఏవి కూడా మనం లక్ష్య పెట్టవద్దు అని అంటున్నారండి. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడి దేవుని సన్నిధిలో మనం ఒక్కటి చేయాలంట. ఒక్కటి. అయితే ఒకటి చేయుచున్నాను. దావీదు కూడా ఒకటి చేశాడు. దేవుని యొద్ద వరం అడిగి తిని, యెహోవా సన్నిధిలో నేను ఒక వరం అడిగి తిని, ఏమని అడుగుతున్నాడంటే యెహోవా సన్నిధిలో 27వ కీర్తన 4వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, దేవుని యొద్ద ఒక వరం అడిగితిని, దేవుని ప్రసన్నతను చూచుటకు, ఆయన సన్నిధిలో నిత్యము ధ్యానించుటకు, ఆయనతోనే జీవించడానికి, ఆయన సన్నిధిని అనుభవించుటకు ఒక వరము అడిగి తిని అని అక్కడ మనం చూస్తూ ఉంటామండి. తర్వాత మార్తా దగ్గర మరియా మార్తా లాజరు స్టోరీలో కూడా మనం చూస్తాము. 10వ అధ్యాయం లూకాసు వార్త 41వ వచనంలో ఇంకొక చక్కని మాట ఉంటుంది. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు కలిగి చాలా తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అంటాడు ప్రభు అక్కడ. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది అది ఆమె యొద్ద నుండి తొలగిపోదు అని చెప్తున్నాడు. ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్తున్నాడు. అవసరమైనది ఒక్కటే. దేవుని వాక్యంలో ఇంకొక మాట కూడా నాకు జ్ఞాపకం వస్తుందండి. నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో ఏ అవసరతలో అన్నీ ఇచ్చేస్తానని చెప్తున్నాడు ప్రభువు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే సమస్తము, ఇది లేదు అని కాకుండా సమస్తము మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్తున్నారు దేవుని వాక్యాన్ని. ఇంకొకటి, ఒక మిగులు ఆస్తి గలవారు 18వ అధ్యాయం లూకాసు వార్తలో ఒక చక్కని మాట మనకి తెలుసండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మిగులు ఆస్తి గలవాడు, సద్బోధకుడా, నేను నిత్యజీవం పొందుటకు నేనేం చేయాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన, నువ్వు ఇవి ఆజ్ఞలన్నీ పాటించాలని చెప్తారు. ఆజ్ఞలన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అంటాడు ఆయన. అప్పుడు దేవుడు చెప్తాడు కదా, యేసయ్య నువ్వు చాలా మిగులు ఆస్తి గలవాడు కనుక నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి వచ్చి నన్ను ఫాలో అవ్వని అంటారు. నన్ను ఫాలో అంటే ఆయన చాలా మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ ఒక్క మాట వినుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఈయన చరిత్రను మాత్రమే మనం చూస్తాం. వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అనేక మంది మేళ్ళు పొందుకున్న వారిని మనం చూస్తాం, కానీ ఆ విధంగా తిరిగి వెళ్ళిన వారిని మనం ఎవరిని చూడమన్నమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఫిలిప్పీ పత్రికలోనే ఒక చక్కని మాట ఉంటుంది. ఈ ఫిలిప్పీ పత్రిక గారు ఆయన జైల్లో ఉండి రాస్తున్నారండి. జైల్లో ఉండి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు?
నేను మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి, ప్రభువులో ఆనందించండి. మీ సహనాన్ని, మీ మృదుత్వాన్ని, సహనం అన్న దగ్గర కింద పుట్టినోట్లో మీ మృదుత్వాన్ని సకల జనులకు తెలియజేయపడనియ్యండి అని చెప్తున్నారు. ఏ విషయంలో చింతపడవద్దు. ప్రతి విషయంలో మరి ప్రతి విషయంలోనూ ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. పౌలు గారు చూడండి, జైల్లో ఉండి ఎలాగ మాట్లాడుతున్నారు, ఎలా ధైర్యపరుస్తున్నారో మనల్ని. నిజంగా ఎంత మాదిరికరమైన జీవితం మనకి చూపించి వెళ్ళి ఉంటున్నారు. ఏ విషయంలో చింతపడొద్దంట. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతోటి మన యొక్క మాదిరి జీవితాన్ని, మన ప్రవర్తనని, మృదుత్వాన్ని, మృదువైన మాట కోపం చల్లార్చును, నొప్పించి మాట కోపం రేపును అని ప్రొవెర్బ్స్ 15:1 కూడాని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము మృదువైన మాటలు మాట్లాడినప్పుడు మరి అనేకులు తెలుసుకుని ఈ వీరు క్రీస్తు బిడ్డలు అనని దేవుడిని వైపు తిరిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనం నిత్య జీవితంలో ఏవేవి చేయవలనో, దేవునికి మహిమకరంగా ఎలా జీవించాలో పౌలు గారు మనకు గొప్ప మాదిరి వెళ్ళారండి. ఇంకొక మాట, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి అని అన్నారు కదండి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. క్రీస్తు శిలువకు శత్రువులు నడుచుకొంచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇప్పుడు మళ్ళా ఏడుస్తూ చెప్తున్నాను. ఏమని అంటే, అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులైంది అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు పెడుతున్నారు. నిజంగా మనం కూడా భూ సంబంధమైన అటువంటి విషయాల మీదే మనసు పెడుతున్నామేమో. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మన మనసు పెట్టి ఆత్మ సంబంధమైన మనుషులుగా మనము జీవించుదాం గాక. యెహోషువ గ్రంథంలో యెహోషువ గురించి కొన్ని మాటలు చదువుకున్నారండి. మనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని మాటలు యెహోషువ గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేక ఇండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్తున్నారు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని చెప్తున్నారు. నిశ్చయముగా నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేస్తావు అని చెప్తున్నారు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారము చేయవలెను. నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. దేవుని గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మనము చూసుకోవాలండి. ఆ విధంగా యెహోషువ జీవించి స్పాట్లెస్ మనుషులు ఎవరయ్యా ఉన్నారు బైబిల్లో అంటే కొంచెం మందినే మనం చూడవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాన్ ఆఫ్ ద క్యారెక్టర్ జోసెఫ్ మనకి గొప్ప మాదిరి. ఆయనలో ఏ చిన్న తప్పు కూడా మనము చూడము. తర్వాత యెహోషువని చూస్తాము. తర్వాత దానియేలుని చూస్తాము. దానియేలు కూడా, ఏబు గారిని కూడా మనము చూస్తామండి. ఏబు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏబు యథార్థవంతుడు, నీతిమంతుడు అనని ఆయన గురించి దేవుడే సాక్ష్యం చెప్తారు. ఇటు విధంగా కొంతమందిని మాత్రమే మన బైబిల్ గ్రంథంలో బ్లేమ్లెస్గా జ్ఞానాత్మ పూర్ణుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడు అంట. యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడు. యెహోషువ గ్రంథంలో మనం ఈ మాటలు మనం చూస్తాము. యెహోషువ గ్రంథాన్ని కొన్ని పార్ట్స్ చేసి మనం విభజించి చదువుకున్నట్లయితే మనకి ఇంకా చాలా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు ఉన్నాయి. 24 అధ్యాయాలని మొదట 12 అధ్యాయాలని ఒక పార్ట్గాను, 13 నుంచి ఆఖరి వారికి రెండో పార్ట్గా మనం చూసుకోవచ్చు. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీకు తోడై ఉంటాను, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను అని దేవుడు మాటి మాటికి యెహోషువతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. మొదటి అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము.
దిగులు పడకము జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అని చెప్తున్నాడు. నిజమే, ఈ సంవత్సరం కూడా మన జీవితంలో దేవుడు మనకి తోడై ఉండాలని ఎన్నో వాగ్దానాలు యెహోషువ గ్రంథం నిండా అనేక వాగ్దానాలు ఉన్నాయండి. ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకొని దేవుని మార్గంలో మనం నడుచుకుందుము గాక. తర్వాత మనము యెహోషువ గ్రంథాన్ని పాస్ చేసాం కదా. మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము? యెహోషువని దేవుడు వచ్చి బలపరుస్తున్నట్లు చూస్తాము. రెండో అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే రాహాబు అనేటువంటి ఒక ఆమెను మనం చూస్తున్నాం. రాహాబు ఎక్కడుండవలసిన ఆమెను తీసుకొచ్చి దేవుడు మరి ఆయన వంశావళిలో పెట్టేస్తారండి. వంశావళిలో రాహాబును మనం చూస్తాము. రాహాబు మరి తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకున్నట్లుగా చూస్తాం. మూడో అధ్యాయంలో యోర్దాను డివైడ్ అవుతున్నట్లుగా, యోర్దాను దాటిపోతున్నట్లుగా, యోర్దాను నీళ్ళని దేవుడు ఆపేసి ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా అయితే ఆపేశారో అలాగే యోర్దాను నదిని, ఎగువ నుంచి పారుచున్నటువంటి నదిని నీరుని గోడలాగా ఏకరాశిలాగా ఆపేసి ఆరిన నేలను 20 లక్షల కాల్బలాన్ని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. 20 లక్షల మనుషులే ఉన్నారు కానీ పశువులు అయితే 1,000,000 ఉన్నాయటండి. అంచనాల ప్రకారము బైబిల్ పండితులు స్కాలర్స్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే 20 లక్షల మనుషులు దాటి వెళ్ళారు కానీ 1,000,000 పశువులు కూడా దాటి వెళ్ళినాయట. మరి చూడండి, అంత సంపద అంతా దాటి వెళుతున్నంతసేపు కూడా ఎన్ని రోజులు పట్టినాయో మనకైతే సరిగ్గా తెలియదు. కానీ దేవుడు అప్పటి వరకు ఏకరాశిగా అట్లా గోడల్లాగా అటు ఇటు నిలబడి ఉన్నాయటండి. వాటర్ వాళ్ళకి స్వాగతం పలుకుతున్నట్లుగా 6 నెలల్లో వారు నడిచి వెళ్ళిపోయారు. అక్కడ మనం ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా పాయలుగా చేసి దేవుడు వారందరినీ నడిపించారో ఆ జనరేషన్ ఎవరు ఇప్పుడు లేరండి. యోర్దాను దాటినప్పుడు ఆ జనరేషన్ ఎవరు లేరు. ఆ జనరేషన్లో 2 మాత్రమే ఉంటారు, యెహోషువ, కాలేబు. మనకి తెలిసిన విషయమే. యెహోషువ, కాలేబు మాత్రమే పాత వాళ్ళు ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే అనమాట. అక్కడ దాటిన వాళ్ళు, ఎర్ర సముద్రం దాటిన వాళ్ళు, ఇక్కడ యోర్దాను దాటిన వాళ్ళు ఒకళ్ళు కాదు. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగా రెండో అధ్యాయంలో రాహాబుని, మూడో అధ్యాయంలో యోర్దాను మనం చూస్తాము. నాలుగో అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే నాలుగో అధ్యాయంలో 12 రాళ్ళని తీసుకొచ్చి మరి అక్కడ స్తూపంగా కట్టి, ఈ రాళ్ళు ఎందుకు అని ప్రజలు అడిగినప్పుడు, ఇవి మీ పితరులు యోర్దాను నది 6 నెలలు దాటినప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని దేవుడు వారికి చెప్పమని, వాళ్ళ తండ్రులు వారి పిల్లలకి చెప్పాలని, అది గుర్తుగా ఉంటుందని దేవుడు అక్కడ నిలబెట్టమన్నాడు. 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ నేల మట్టుకు సాగిలు పెడతాడు యెహోషువ. అక్కడ దూత వచ్చి బలపరుస్తుంది. ఏ విధంగా అయితే అక్కడ మోషేకి బర్నింగ్ బుష్లో నువ్వు మోషే అని పిలిచినప్పుడు చిత్తము నా ప్రభువా అంటే, అప్పుడు నువ్వు నిలబడిన స్థలము పవిత్రమైనది, చెప్పులు తీసేయని అంటారు కదా. అదే మాట యెహోషువతో కూడా దూత వచ్చి బలపరుస్తుంది. అది దూత కాదండి, యేసు ప్రభువే స్వయంగా వస్తారనమాట. 5వ అధ్యాయంలో మనం అది చూస్తాం. 6వ అధ్యాయంలో ఎరికో పట్టణం స్వాధీనపరచుకుంటాం. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య మన అండ అనే ఒక చక్కని పాట కూడా మనం పాడతాము. అలాగా ఎరికో గోడ జయము. ఎరికో గోడని ధ్యానించినప్పుడు ఎంత అద్భుతమో కదండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. ఎరికో గోడని మరి ఒక స్తుతితోనే ఆర్భాటించి స్తోత్రాలు చెప్తూ స్తుతిస్తున్నప్పుడు ఆ యొక్క ఎరికో గోడ కూలిపోతుందండి. ఎరికో గోడ ఎంత పెద్దదంటే దాని మీద ఇల్లు కట్టుకుని నివాసం చేసే అంత వెడల్పు, కొన్ని రథాలకు బస్సులు కూడా వెళ్ళిపోవచ్చంట. అంత వెడల్పు, అంత ఎత్తులో ఉన్నటువంటి ఎరికో గోడని మామూలు ప్రజలు మానవ శక్తితో అయితే చేసేది కాదు. దేవుని శక్తి అక్కడ. దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో జస్ట్ స్తుతించండి అంతే చాలు. స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు చేసినప్పుడు గొప్ప విజయాన్ని 6వ అధ్యాయంలో ఎరికో గోడని కూలిపోవడం చూస్తాము. 7వ అధ్యాయం ఆకాను పాపం. మనకు తెలుసు కదండి, ఆకాను పాపం చేస్తాడు, దాని యొక్క పనిష్మెంట్ని కూడా అనుభవిస్తాడు. 8వ అధ్యాయంలో హాయి పట్టణాన్ని యెహోషువ జయించడం మనం చూస్తాం. హాయి పట్టణాన్ని. 9వ అధ్యాయంలో గిబియోనులు
గిబియోనీలు వాళ్ళు వచ్చి మోసం చేసి ఇక్కడ వాళ్ళకి భయపడి వీళ్ళతోటి కలిసిపోతున్నట్లుగా కూడా మనము చూస్తామండి. 10వ అధ్యాయంలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ యెహోషువ చేసినటువంటి గ్రేట్ ప్రేయర్, దాని ప్రభావము ఏంటంటే సూర్యచంద్రుల్ని ఆపివేయటం. అది ఒక సాధ్యమండి. అది ఎవరికి సాధ్యము? దేవునికే సాధ్యం. మన దేవునికే సమస్తము సాధ్యము. మన దేవుని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అనుకొననిటువంటి పరిస్థితులను కూడా తారుమారు చేయగల శక్తిమంతుడు, బలవంతుడు మనకి ఉన్నాడు. అందుకే నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువ, నువ్వు భయపడవద్దు, జడియొద్దు, ఎవరికి భయపడవద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. తర్వాత 11వ అధ్యాయం 12వ అధ్యాయం వరకు మనము యుద్ధాలే చూస్తూ ఉంటాము. ఆఫ్టర్ దట్ మనము 13వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు వాళ్ళకి స్థలాలు ఇస్తారనమాట. ఏ ఏ స్థలంలో ఎవరెవరు ఉండాలో ఆ ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి స్థలాన్ని పంచిపెచ్చుట అని అన్నది మనము చూస్తాము. స్థలాన్ని పంచి పెడతాడనమాట నిస్వార్థంగా, ఎటువంటి తేడాలు లేకోకుండా. ఈ స్థలాల దగ్గర అనేకులు ఒక ఇంచు అటు కానీ ఇటు కానీ ఉంటే ఎంత గొప్ప భయంకరమైనటువంటి గొడవలు అవుతూ ఉంటాయో మనకు తెలిసిందే. అలాంటి గొడవలు ఏమీ లేకుండా దేవుడు ఎలా చెప్తే అలాగా నిస్వార్థంగా వారికి అందరికీ సమానంగా చక్కగా పంచిపెడతాడండి. యెహోషువకి దేవుడు ఏ విధంగా చెప్తాడంటే, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను అని చెప్పాడు. బలపరిచాడు. దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా చేశాడు. 3వ అధ్యాయంలోకి లాస్ట్ 23, 24 అందరికీ తెలిసిన మాటే. 24వ అధ్యాయము 15వ వచనంలో మీరు ఆ యొక్క యోర్దానుకి అవతలున్న ఏ దేవుణ్ణి సేవిస్తారో నాకైతే తెలియదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తామనే గొప్ప వాగ్దానాన్ని, ఆ యొక్క తీర్మానాన్ని మనం చూస్తాము. ఈ సంవత్సరం మనం కూడా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము అని మనం కూడా గొప్ప తీర్మానం తీసుకుని దేవుణ్ణి ముందు పెట్టుకుని మనము దేవునితోటి ముందుకు కొనసాగుదాము గాక. రండి 3వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం. రండి 3వ అధ్యాయము యెహోషువ గ్రంథము. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడు ఇశ్రాయేలును షిత్తీము నుండి బయలుదేరి యొర్దాను వచ్చి దాని దాటక మునుపు అక్కడ నిలిచిరి. షిత్తీముకి వచ్చారంటండి. వేకువనే లేచి, మనం కూడా ఈ షాలెం ఫెలోషిప్లో వేకువనే లేచి మొదట గడియను దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకి ఇస్తున్న అవకాశాలన్నింటిని బట్టి దేవునికి వందనాలు. ఎప్పుడైతే మనం వేకువనే లేచి దేవుని సన్నిధిలో నిలుస్తామో, వచ్చి యొర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. దేవుని సన్నిధిలో మనం నిలవబడాలండి. దేవుని సన్నిధిలో మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ప్రార్థన చేయాలి. అప్పుడు గొప్ప బహుమానాన్ని మనము పొందుకోగలుగుతాం. గొప్ప బహుమానము. హెబ్రీ పత్రికలో నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నేను స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక్కడ మనకి గొప్ప బహుమానం కలుగుతుందని ఇందాక మనం అనుకున్నాం కదా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము దేవుని కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ప్రార్థన చేస్తామో గొప్ప బహుమానం దేవుడు మనకి ఇవ్వడానికి ఆలస్యం చేయడండి. 5వ వచనం 3-5 మనం చదువుకుందాం రండి. యెహోషువ గ్రంథం 3:5. మరియు యెహోషువ, రేపు మీరు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముంద నడిచిరి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. ఎన్నిసార్లు చెప్తున్నాడో చూడండి. ఎక్కడ భయపడతాడో, ఎక్కడ జడుస్తాడో అనేసి ప్రజలను చూసి, ఈ ప్రజలు చేసినవన్నీ కూడా యెహోషువ
దగ్గరుండి చూశాడండి. అనేక సార్లు మోషేని రాళ్ళు తీసుకొని కొట్టడానికి కూడాని ఆ ప్రజలు వెనకాడలేదు. అప్పుడు మరి యెహోషువ అవన్నీ చూశాడు కాబట్టి భయపడుతున్నట్లున్నాడు. అందుకని దేవుడు మాటి మాటికి నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. హల్లెలూయా! గొప్ప చేస్తాడండి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనము లోబడి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేస్తూ దేవుని చిత్తానికి మన జీవితాల అప్పగించుకుంటామో, దేవుడు ఏమంటున్నాడంటే, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేస్తాను అని అంటున్నాడు. దేవుడు గొప్ప చేయటం మొదలుపెడితే దాన్ని వెనక్కి తిరపటం ఎవరి వల్ల కాదు. అందుకే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఇవన్నీ చూపించడానికి సమయం లేదు గానీ, అయినా ఒక మాట చూపిస్తాను రండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారచేయుచున్నాను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. నేను కార్యము చేయగా ఎవరు త్రిప్పివేయగలరు? నేను కార్యము చేయగా ఎవరు త్రిప్పివేయగలరు? ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, దాన్ని మీరు ఆలోచింపరా? నేను అరణ్యములో నదులను పారచేస్తున్నాను. అరణ్యంలో నదులు పారచేయటం మామూలు విషయం అండి? మామూలు విషయమా? మామూలు విషయం కాదు. మరి దేవుడు ఇలాంటి గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు మన కోసం ఉంచి ఉన్నాడు. ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకొని పొందుకొని ఆ వాగ్దానాలన్నీ మనము మరి అనుభవించుదాం గాక. ప్రతి వాగ్దానం కూడా షరతులతో కూడినది. కండిషనల్ షరతులతో కూడినది ప్రతి వాగ్దానం కూడా. మనం ఆ విధంగా సంపాదించుకుందాం. దేవుడు కన్నుల ఎదుట నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయుదును అని మోషే సేవకుడైనటువంటి యెహోషువతో మాట్లాడుతున్న మాటలు మనం చదువుకుంటున్నాం. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. ఆ ఇశ్రాయేలు ఏమంటుందంటే వారితో ఇట్లా అన్నాడు యెహోషువ, సర్వలోకం నాదుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయంగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీలను, హివీలను, పెరిజ్జీలను, గర్గాషులను, అమోరీలను, ఎబూసీలను వెళ్ళగొట్టినని దీనివల్ల మీరు తెలుసుకుంటారని చెప్పారండి. దీనివల్ల ఇక్కడున్న జాతులన్నిటిని ఆ కానాన్లో స్థిరపడిపోయిన వారిని అందరినీ వెళ్ళగొట్టి దేవుడు వారికి శత్రుస్తున్నట్లుగా మనం చూస్తామండి. 13వ వచనము. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్ళను ముట్టగానే యోర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. హల్లెలూయా! ఏకరాశిగా ఎగువ నుంచి అంత హైట్లో నుంచి పడేటువంటి నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయినాయి అంటండి యాజకుల కాళ్ళు తగలగానే. హల్లెలూయా! అక్కడ మోషే ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? తన చెయ్యి ఎత్తి జస్ట్ అలా చూపించాడు అంతే. అప్పటికి 2 పాయలైపోయింది. పెద్ద సముద్రము 2 పాయలైపోయినట్టుగా చూస్తున్నాం. ఇక్కడే ఇంకొక మెథడ్ ఏం చెప్తున్నాడంటే, యాజకులు మందసం మోసేటువంటి యాజకుల అరికాళ్ళు తగలగానే అది 2 పాయలైపోయి దారిచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ఇంకా మనం చూసినట్లయితే 15, 16 వచనాల్లో కూడాని పైనుండి పారు నీళ్లు బహు దూరంన సారేతాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రం అరబా సముద్రమునకు పారినవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో దాటగా యెహోవా నిబంధన మందసము యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలలో స్థిరముగా నడిచిరి. యోర్దాను దాట తుదముట్టి వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద నడిచిపోయారటండి. ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నడిచిపోయినట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత 4వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే, యోర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడు ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలెను. ఎందుకు తీసుకురావాలి? ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీ పిల్లలు మీ కుమారులు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్ళు ఏకరాశిగా ఆపబడును అని మీరు చెప్పాలి. వీరు ఈ జనరేషన్ అంతా ఎర్ర సముద్రాన్ని పాయలైంది చూడరు అనమాట. అందుకని
ఈ జనరేషన్కి ఒక అద్భుతాన్ని దేవుడు చూపిస్తున్నాడు. చూపించి కమింగ్ జనరేషన్ కూడా మీరు దేవుని దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని మీ పిల్లలకి తెలియచేయండి అని చెప్తున్నారండి. చెప్పి మళ్ళా 19, 20 వచనాల్లో కూడా 4వ అధ్యాయము యెహోషువ గ్రంథం 19, 20 వచనాల్లో మొదటి నెల 10వ తేదీన జనులు యొర్దాను నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందల గిల్గాల్లో దిగగా వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాల్లో నిలువబెట్టించి ఇశ్రాయేలుతో ఇట్లా అన్నాడు. ఏమన్నారంటే, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేల్లో ఆరిన నేల మీద ఈ యొర్దాను దాటారు. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకుంటారు. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతులు వారికి తెలియచేసెను. ఏ విధంగా అయితే ఎర్ర సముద్రం జరిగిందో ఆ విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారండి. ఏ విధంగా ఎర్ర సముద్రానికి జరిగిందో యొర్దాను కూడా యెహోషువ నాయకత్వంలో ఏ విధంగా జరుగుతుంది అని చెప్పారు. ఈ విధంగా మనము యొర్దానుని దాటినట్లుగా యెహోషువ నాయకత్వంలో చక్కగా మరి ఇదంతా జరిగినట్లుగా చూస్తామండి. ఆఖరిగా నేను 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము చూస్తున్నాము. చదువుకుందాము రండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకురండి. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. దేవుని శబ్దం ఈరోజు మనకు వినపడుతున్నప్పుడు మనం లోబడదాము, దేవుని వాక్యాన్ని అవలంబిద్దాము, శ్రేష్టమైన మాటలను హృదయంలో ఉంచుకుందాము. నేడు అనబడే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఒకరినొకడు కఠినపరచుకొనుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడనే ఒక దినమును నిర్ణయించుచున్నాడు. నేడనేటువంటి దినాన్ని దావీదు కూడా నిర్ణయిస్తున్నాడంట. కాబట్టి దేవుని వాక్యం మనకి వినబడినప్పుడు దేవుని మాటలకు మనం లోబడదాము. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 1వ వచనంలో, ఓ ఇశ్రాయేలు నా మాట నీవు శ్రద్ధగా విను అని అక్కడ మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రద్ధగా దేవుని మాట ఎప్పుడైతే మనం వింటాం, ఒట్టిగా వింటాం కాదండి, మనస్సు వాచ మొత్తం హృదయం అంతటితో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం వెతుకుతామో అప్పుడు దేవుడు మరి శ్రద్ధగా విన్న వారికి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అక్కడ మనము చూస్తాము. అక్కడ ఎన్నో వచనాలు మనము చూస్తాము, ఎన్నో బ్లెస్సింగ్స్ అక్కడ చూస్తాము. శ్రద్ధగా వినాలి. అప్పుడు మనం తలచిన తలంపులన్నీ కూడా నెరవేరుతాయని, మనం చేయి ప్రయత్నాలన్నింటిలో దేవుడు మనకి సహాయం చేస్తాడని, ఒకవేళ శత్రువు మీ మీదకు వచ్చినట్లయితే శత్రువును కూడా దేవుడు ఒక దారిని వచ్చిన వాళ్ళని 7 దారుల్లో పంపించేస్తానని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు. దేవుడు నాకు కూడా ఆ యొక్క చాప్టర్లో బోలని వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు, అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానాలు స్వతంత్రించుకున్నాను దేవుడు సన్నిధిలో కూర్చుని. నేను అట్టి విధంగా దేవుడు మాటలు వినినప్పుడు, శ్రద్ధగా వినినప్పుడు మన మొదట స్థితి కన్నా ఇప్పుడున్న స్థితి ఇంకా మెరుగుగా దేవుడు చేస్తాడు. రాబోయే దినాల్లో ఇంకా గొప్ప చేయనుగాక, దేవుడు మనల్ని ఇంకా గొప్ప చేయనుగాక. యెహోషువకి దేవుడు ఏ విధంగా వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తానని చెప్పాడో ఆ విధంగా దేవుడు మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల ఎదుట మనలను గొప్ప చేయనుగాక. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకో.